మండోదరి జన్మ వృత్తాంతము. తార, అంగద, ఆంజనేయాదులు వింధ్యపర్వతం చేరి అన్వైపులా సీతమ్మను వెతికిరి. ఎక్కడా జాడలేదు. అప్పుడు అంగదుడు సుగ్రీవుని ఆజ్ఞను గుర్తుచేసి బడలకి లెక్క చేయకుండా వెదుకుచూ ముందరకు బయలుదేరండని వానరులను ప్రోత్సహించెను. అట్లు వెదకుచూ వారు వింధ్యపర్వత శ్రేణి యొక్క దక్షిణ పశ్చిమ కోటికి చేరిరి. అప్పటికి సుగ్రీవుని నియమించిన గడువు గడిచిపోయిన. ఆ ప్రాంతమున ఎక్కడా జలాశయం లేదు. వారు ఆకలితో దాహంతో నీటి కొరకు వెదకుచూచిరి. ఒక చోట వారికి ఒక బిలము నుండి కొన్ని పక్షులు బయటకు వెళ్ళటం గమనించిరి. ఆంజనేయస్వామి వాటి రెక్కలపై నీటి తుంపర్లు గమనించి ఆ బిలములో ఏదో ఒక జలాశయం ఉండునని చెప్పాను. ఆ బిలము ద్వారమందు పొదలు దుర్గంధముగా అయినా నీరు కనుక దొరికితే అది దాహం తీర్చుకోవచ్చని ఒకరిచే ఒకరు పట్టుకుని బిలములో ప్రవేశించడం. కొంత దూరం పోయిన తర్వాత వారికి వెలుతురు కనిపించిన. ప్రాణం లేచి వచ్చినట్లయిన. ఇంకా ముందుకు వెళ్ళగా వారికి ఫలపుష్ప శోభితమైన మహావనము, సరస్సులను, భవనములను, స్వర్ణ సింహాసనములను, భోజన భాజములను చూచిరి. అదంతయో వారికి మాయామయమైన విచిత్ర సృష్టిగా తోచెను. అందు నీరు తాగితే ఏమగునో, అందు ఫలములు తింటే ఏమగునో అని భయం కలిగింది. ఎవరైనా కనిపించురోమని వెతగా వారికి ఒక చోట తేజోమహితమైన ఒక తాపసి కనిపించెను. ఆమె తేజమునకు విస్మృతులై ఆంజనేయస్వామి సాహసించి ఆమెను సమీపించి, అమ్మా, నీవెవరివి? ఈ బిలమునందు ఎవరిది అని అడిగాను. ఆమె ఇట్లు చెప్పెను. మయుడను దానవుని చేత ఈ కాంచన వనము సృష్టింపబడెను. అతడు వేల కొలది సంవత్సరములు తపస్సు చేసి బ్రహ్మ వలన శిల్పశాస్త్రాచార్యుడైన శుక్రుని ఆ జ్ఞాన సంపదనందును పొంది ఈ వనమును నిర్మించెను. హేమయ్యను అప్సరసయందు ఆసక్తుడై ఈ వనమునందు చాలా కాలం నివసించెను. వారికి దుందుభి, మాయావి అని ఇద్దరు కుమారులు మండోదరి అనే పుత్రిక జన్మించిరి. మండోదరిని రావణాసురునకు ఇచ్చి వివాహం చేశాను అని నేను స్వయంప్రభ అని హేమ యొక్క ప్రాణసఖిని. ఆమె దేవకార్యము కొరకు పోయి 14 సంవత్సరము జరుగుతున్నది. అందువలన నేను ఇందు ఉండి ఈ వనమును రక్షించుచున్నాను. ఇంతకు మీరెవరు? ఎక్కడికి వెళ్ళి ఇలా ఎందుకు తిరుగుతున్నారని అడగగా తాము సీతమ్మను అన్వేషించున్నామని తెలుపగా, ముందర ఆకలి దాహము తీర్చుకుందని చెప్పి ఫలములను స్వీకరించమని చెప్పాను. వానరులందరూ సంతుష్టులై ఆంజనేయస్వామి, అమ్మ, నీ ఆతిథ్యములకు మేము బతికితిమి, నీకు ప్రత్యుపకారం దయచేసితిమి అని తెలుపగా, తాపసినైన నాకు ఏమి కావాలను అని చెప్పగా ఆంజనేయస్వామి ఆమెను ఇట్లు ప్రార్థించిన. అమ్మ, మేమందరము శరణు వేడుచున్నాము, మమ్మల్ని ఈ బిలము నుండి వెలుపలికి చేర్చుము అనగా వారిని కళ్ళు మూసుకోమని తెలుపగా వారు అట్లే చేసిరి. కొంతసేపు అయిన తర్వాత కళ్ళు తెరవమని చెప్పగా కళ్ళు తెరిచిరి. అప్పుడు వెలుపల నుండిరి. వారి భయమును పోగొడుతూ వారికి అక్కడ కొన్ని గుర్తులు తెలిపి మరల గుహలోనికి వెళ్ళిపోయాను. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరూ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.